తెలంగాణలో ఆరోగ్య రంగంలో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రేవంత్ రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథక పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. సిపెక్ సర్వే ఆధారంగా గుర్తించిన కుటుంబాలకు 5 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాకుండా రాష్ట్రంలో సామాజిక భద్రతను బలోపేతం చేసే కీలక అడుగుగా సీఎం పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 1.15 కోట్ల కుటుంబాలకు బీమా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇక ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో కూడా ప్రభుత్వం చెల్లింపులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ కాలం నుంచి ఉన్న బకాయిలను తీర్చుతూ ఇప్పటి వరకు వేల కోట్ల రూపాయలు వెల్లించినట్లు వెల్లడించారు. పేదల వైద్యం కోసం ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోందని సీఎం చెప్పారు. సీఎంఆర్ఎఫ్ నిధుల వినియోగంపై విచారణ చేపట్టి అవకతవకలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక వేల కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ సహాయం అందించామన్నారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచినట్లు సీఎం తెలిపారు. టీచింగ్ ఆసుపత్రుల పనితీరును మెరుగుపరిచేందుకు పర్యవేక్షణను బలోపేతం చేయనున్నట్లు, అవసరమైతే విదేశీ నిపుణుల సేవలను కూడా వినియోగించనున్నట్లు వెల్లడించారు.